గుడివాడ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కొడాలి నాని. 2004 నుంచి గుడివాడ నుంచి వరుసగా 4 సార్లు గెలిచిన నాని 5వ సారి ఓటమి దిశగా సాగుతున్నారు. తొలిసారి 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత 2 పర్యాయాలు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. జగన్ కేబినెట్ లో ఆయన మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. గుడివాడను తన అడ్డాగా మార్చుకుని పార్టీలతో సంబంధం లేకుండా వరుసగా గెలుస్తూ వస్తున్న నానికి ఈసారి మాత్రం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో ఆయన 51,000 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వస్థలమైన ఆ సెగ్మెంట్ పై తిరిగి పట్టు సాధించిన టీడీపీ దాన్ని మరింత బిగించేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. 1983లో ఎన్టీఆర్ గుడివాడ నుంచి గెలిచిన నాటి నుంచి మధ్యలో ఒక్క 1989 ఎన్నికలు మినహా 2009 వరకు అక్కడ టీడీపీ జెండానే ఎగురుతూ వచ్చింది. 2004లో తొలిసారి టీడీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని 2009లో రెండోసారి కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత పార్టీ మారి టీడీపీ రెబల్ అవతారం ఎత్తారు. వైసీపీలో చేరి 2014-19 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున వరుసగా గెలిచిన కొడాలి నాని గుడివాడ నాని అనిపించుకున్నారు. కానీ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అయితే కొడాలి నాని ఓటమికి అనేక కారణాలున్నాయి. 4 సార్లు గెలవడంతో ప్రజా వ్యతిరేకత పెరిగింది. నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చేయలేదన్న విపక్షాల విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో రహదారులు దారుణంగా తయారయ్యాయి. మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కొడాలి నాని విపక్ష నేతలపై అసభ్యకర భాష వాడడం, నోటి నుంచి తరచూ అన్పార్లమెంటరీ పదాలు రావడం కూడా మైనస్ గా మారింది. గుడివాడ టౌన్ సమీపంలో భూ కబ్జా ఆరోపణలు పెద్ద ఎత్తున చెలరేగాయి. గెడ్డం గ్యాంగ్ రెచ్చిపోతుందన్న విపక్షాల ఆరోపణలు కూడా మైనస్ గా మారాయి. సొంత ఫంక్షన్ హాల్ ను కేసినోకు రెంట్కి ఇచ్చారన్న ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లడం కూడా ఎన్నికల్లో కొడాలి నానికి తీరని నష్టం చేకూర్చాయి. గుడివాడలో కొడాలి నాని తనదైన శైలిలో ముందుకు వెళ్లడం, అంతేకాకుండా బాబు లోకేష్ టార్గెట్ గా ప్రయోగించిన బూతు పురాణం టీడీపీ అధిష్టానికి మింగుడు పడని వ్యవహారంగా మారింది. కొడాలి నాని అటు చంద్రబాబు లోకేష్లతో పాటు పవన్ కళ్యాణ్లను వ్యక్తిగతంగా దూషిస్తూ ప్రదర్శించిన దూకుడుతో తెలుగుదేశం పెద్దలు కూడా గుడివాడను సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ కొడాలిని ఓడించడం సాధ్యం కాదన్న పరిస్థితిని మార్చేసి ఆయన్ని ఓడించడం ద్వారా ఫస్ట్ టాస్క్ పూర్తి చేశారు. మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావును ఒప్పించి వెనిగండ్ల రాముకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం కూటమికి కలిసొచ్చింది. కొడాలి నాని ప్రధాన అనుచరులు జనసేనలో చేరడం, 3 పార్టీలు సమన్వయంతో వ్యవహరించి గెలుపుకు అవసరమైన వ్యూహాలు పన్నడంతో టీడీపీ అభ్యర్థికి భారీ గెలుపు సాధ్యమైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడాలి నాని కూడా గుడివాడలో ఎక్కువగా అందుబాటులో ఉండకపోవడంతో ఆయన వర్గంతో పాటు వైసీపీ క్యాడర్ డైలమాలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నియోజకవర్గ మండల స్థాయి నేతలు టీడీపీ బాటపడుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ నాయకత్వం కూడా గుడివాడలో వైసీపీని పూర్తిగా ఖాళీ చేయించడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకు గుడివాడ మున్సిపల్ ఎన్నికలు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు లోకల్ గా పెద్ద చర్చ నడుస్తోంది.